నోటా ఒకటే మాట అంత డీప్ గా కనెక్ట్ అయ్యారు ప్రతి ఆడియన్స్ కూడాను హనుమాన్ సినిమాకి. సో ఒక్కసారి మళ్ళీ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ సెలబ్రేషన్ ని మనం అయితే ముందుకు తీసుకువెళ్దాం. ఈ సినిమాలో డిఫరెంట్ రోల్స్ ప్లే చేసినటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బికాస్ ప్రతి ఒక్కరికి కూడా ఒక డిఫరెంట్ స్పెషాలిటీ అనేది ఉంది. అవన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ 92 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో మనం చూస్తున్నాం కదా, వెనకాల చూడొచ్చు మీరు. ఎస్, ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఈజ్ హనుమాన్. సో ఎప్పుడు కూడా ఈ 92 ఇయర్స్లో ఇంత కలెక్షన్ అనేది ఎస్పెషలీ సంక్రాంతి రిలీజ్కి మనం చూడలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ విత్ హనుమాన్. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ఏం చేద్దామంటే హనుమాన్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ దాకా వచ్చింది, ప్రస్తుతం 150 థియేటర్స్లో 50 డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంకా ఆ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. సో మెనీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ హనుమాన్. మరొక్కసారి జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా దూసుకు వెళ్తుంది ఒక ఏవీ రూపంలో చూసేద్దాం. ఆ తర్వాత ఈ సినిమా గురించి మరింతగా మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ ద జర్నీ వీడియో ప్లీజ్? హనుమంతుడి బ్లెస్సింగ్స్ తో ఇవాళ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇంతింతై వటుడంతై అన్నట్టుగా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎంత దూరం వెళ్తుంది, ఇంకా జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ తేజ, మీరు స్టార్టింగ్ పూజా సెరమనీలో కూడా ఇదే షర్ట్ వేసుకొచ్చారా? కలిసి వచ్చిందని చెప్పి మళ్ళీ అలానే కనిపిస్తున్నారు, బ్యాక్ టు ద సేమ్ లుక్. అండ్ ఎంటైర్ టీమ్ అందరికీ కూడా వన్స్ అగైన్ మెనీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సక్సెస్ గురించి మరింతగా మాట్లాడాలి అని అంటే కాస్ట్ అండ్ క్రూని స్టేజ్ మీదకి పిలిస్తేనే కదా వాళ్ళ మాటలో ఇంకా అర్థమవుతుంది రెస్పాన్స్ ఎలా ఉంది అని చెప్పేసి. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి కంటెంట్ ఉన్న సినిమాకి డెఫినెట్గా ఇవాళ కాకపోతే రేపు ఆడుతుంది, రేపు కాకపోతే ఇంకొన్ని రాబోయే వీక్స్లో సినిమా అనేది వెళ్తుంది అనే భరోసా ఆయన ఎప్పుడైతే ఇచ్చారో ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ ఏదైతే చెప్పారో అదే మనం చూస్తూ వచ్చాం. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ గ్లోరియస్ మూమెంట్ విత్ ఆల్ ఆఫ్ యూ హియర్ టుడే. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారిని అలాంగ్ విత్ చైతన్య గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే ఈ సినిమా ఇంత దూరం వచ్చిందంటే ఇది వీళ్ళు నాటిన విత్తనం. ఆ నమ్మకం ఏదైతే నాటారో అది వాళ్ళ చాలా పెద్ద వృక్షం లాగా మనం చూస్తున్నాం. సో ఫస్ట్ నిరంజన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరులోనే నిరంజన్ అని ఉందండి, అండ్ సినిమా టైటిల్ కూడా హనుమాన్. అండ్ ఏ నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, ఇన్ని ఇయర్స్ పట్టింది, ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్, అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, అండ్ ఇప్పటికి వచ్చినటువంటి జర్నీ గురించి మీ మాటలో వినాలని ఉందండి. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ 21లో నేను ప్రశాంత్ని అప్రోచ్ అయ్యి హనుమాన్ అని స్టార్ట్ చేసి వాట్ వీ బిలీవ్డ్ ఇన్, ఏదైతే బిలీవ్ చేసామో ఐ థింక్ ప్రశాంత్ అని నేను అచీవ్ చేస్తామనుకుంటున్నాము. సో దట్ స్పీక్స్ 50 డేస్ ఇన్ 150 సెంటర్స్. ఐ మీన్ ఇలా 50 డేస్ 100 డేస్ అనేది బ్యాక్ ఇన్ 90s 2000స్లో వినడమే కానీ చాలా ఇయర్స్ తర్వాత వీఆర్ డూయింగ్ దిస్ సెలబ్రేషన్స్. We are very happy part of this ani, and moreover first Prashant Verma Cinematic Universe nunchi first movie inta success chudam I am very much happy. So as I told, I mean this is only we feel 1% of our cinematic universe, so we have a lot to achieve and a lot to come from the PVCU universe. ఇంత సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ వి థ్యాంక్ ఆల్ ద మీడియా. సో
100% ప్రింట్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ దే సపోర్టెడ్ ఫ్రమ్ డే వన్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో వాళ్ళు లేకపోతే ఇది ఇంత దూరం వచ్చేది కాదు. సో ప్రతి పోస్టర్ కానీ ప్రమోషనల్ మెటీరియల్ కానీ రిలీజ్ అయిన ప్రతిసారి దే ఓన్ ద ప్రాజెక్ట్ అండ్ దే టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. సౌత్ ఇండియా ప్రమోషన్స్ కావచ్చు, నార్త్ కావచ్చు, అండ్ ఈవెన్ ఓవర్సీస్ ప్రమోషన్స్ కానీ ప్రతి దాంట్లో మీడియా హెల్ప్ డే లాట్. సో దాంతోపాటు వంశీశేఖర్ గారు హనుమంతుల్లా వాళ్ళు వెంట ఉండి మాతో డే వన్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము ఎంత నమ్మామో వాళ్ళు అంతే నమ్మారు. సో అండ్ వీ అచీవ్డ్ ఇట్ విత్ దేర్ సపోర్ట్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ క్యాస్ట్ అండ్ క్రూ, మా డైరెక్టర్ గారు కానీ అండ్ హీరో తేజ సజ్జా. సో ఈవెన్ హీ బిలీవ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ ఫర్ 3 years అండ్ ఏ అదర్ ప్రాజెక్ట్స్ చేయకుండా 3 years ఈ ప్రాజెక్ట్ని నమ్ముకొని ఉన్నందుకు ఐ హోప్ హీ గాట్ ద సక్సెస్ వాట్ హీ నీడ్స్. అండ్ ఐఎమ్ హోపింగ్ హీ విల్ డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ద సేమ్ వే. అండ్ థ్యాంక్స్ టు ఇక్కడ మా అదర్ క్యాస్ట్ అండ్ క్రూ రాలేకపోయారు, అమృత అయ్యర్ గారికి, వరలక్ష్మి గారికి. అండ్ థ్యాంక్స్ టు వినయ్ రాయ్ గారు. సో యువర్ రోల్ గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ another important role, Vibhishanuడి క్యారెక్టర్ సముద్రకని గారు, it helped a lot for our project to maintain the thread. So thank you very much సముద్రకని గారు. అండ్ గెటప్ సీన్ గారికి, రోహిణి గారికి, సత్య గారికి, సో రాకేష్ మాస్టర్ గారికి, సో వెన్నెల కిషోర్ గారికి, అందరికీ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ 50 days 150 theatres, ఇది డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ లేకుండా పాసిబుల్ అవ్వదు. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. So coming to first North India theoretical rights, when we collaborated with RKD Studios. So Rivas Garu and Duggalji helped us a lot on the project and how we need to design the Hindi dialogues, dubbing, to make sure it supports the nativity of the North language. సో చాలా హెల్ప్ అయింది అండ్ దే టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ ఇన్ నార్త్ ఇండియా. థ్యాంక్ యూ రివాస్, థ్యాంక్ యూ దుగ్గల్జీ ఫర్ దట్. అండ్ ఓవర్సీస్ మై క్లోజ్ ఫ్రెండ్ సందీప్ నిర్వాణ. సో హీ వాజ్ ఏబుల్ టు అచీవ్ వెరీ గుడ్ నెంబర్స్ ఫర్ నార్త్ అమెరికా, కెనడా అండ్ యుఎస్ఏ, యాజ్ వెల్ యాజ్ ఫర్ గల్ఫ్ కంట్రీస్ అండ్ యూకే అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. Everywhere helped us a lot in the distribution part. Thank you very much, Sandeep. And coming to other distributors of Andhra, Gunturu Tulsi Reddy garu gani, Vizag Suresh gariki gani, Nellore Bhaskar Reddy gariki, and Krishna West Dheeraj gariki, and East Buchiraj gariki, andarki thank you very much. Meeru project own cheskoni ప్రీమియర్స్ నుంచి ఎవ్రీ టైం రెస్పాన్స్, ఆడియన్స్ రెస్పాన్స్ని బట్టి థియేటర్స్ పెంచుతూ ప్రతి సెంటర్లో ఆడియన్స్కి కావాలి అన్నప్పుడు ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తూ ప్రతి థియేటరు ఆంధ్రాలో సంక్రాంతికి మీరు టేక్ కేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సీడెడ్ శోభన్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. శోభన్ గారు కూడా ప్రతి సెంటర్ సంక్రాంతికి ఆడియన్స్కి అవైలబుల్ ఉండేటట్టు ప్రతి చోట చాలా మంచిగా ప్లేస్ చేశారు మూవీని. అండ్ నెక్స్ట్ నైజాం శశి గారు. సో ఐ మీన్ మైత్రి డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్ ఇన్ నైజాం టు గెట్ ఏ షేర్ ఆఫ్ అరౌండ్ 33-34 crore షేర్ రావడం నైజాం ఈ మూవీ అనేది, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శశి గారి ప్రోగ్రామింగ్, హౌ హీ డిడ్ shifting the shows for each district and city gani, multiplexes gani, everywhere he was able to do it. Thank you very much, Shashi garu. And special thanks to my production team
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అసిస్టెంట్ రెడ్డి గారికి, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ కుశాల్ గారికి, పుష్పక్ గారికి, అండ్ అవర్ ప్రైమ్ షో మేనేజర్ వెంకట్ మంచి గారికి అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, క్రూ, ఎవ్రీ వన్, మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర గారికి, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తంగల గారికి, అండ్ పబ్లిసిటీ డిజైనర్ అనంత్ గారికి, ఎవ్రీ వన్, దే సపోర్టెడ్ ఆల్ దీస్ 3 years ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్. అండ్ మా ఎడిటర్ సాయిబాబా గారు, అండ్ ఎవ్రీ వన్ వర్క్డ్ డే అండ్ నైట్ టు అచీవ్ దిస్. అండ్ ఐ హోప్ వీ do the same magic with our future projects also, and we work in this way only. Genuine efforts istamu, and we are hoping audience will bless us same way in our future projects, what way it is coming in the universe or other anything. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ అండి. మెనీ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ ఇట్స్ జస్ట్ 1% మాత్రమే అని అన్నారు, అంటే పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్ లాగా మనం వెనకాల వేసేసుకోవాలన్నమాట సినిమా. బట్ చైతన్య గారు, నాకు తెలుసు మీరు చాలా తక్కువ మాట్లాడతారు, బట్ ఇవాళ హిస్టారిక్ 50 days సెలబ్రేషన్స్, అంటే మీ మాటలు కూడా వినాలని మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఈ జర్నీ గురించి మీ మాటలు అండి ప్లీజ్. సరే, కాపీ పేస్ట్ అన్నానండి ప్లీజ్. అందరికీ నమస్కారం. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇంతకంటే ఎంత ఆలోచించాను, ఏం చెప్దాము అని ఎంత ఆలోచించినా కూడా థ్యాంక్ యూ కంటే పెద్ద మాట, అది పెద్ద మాట చిన్న మాట అన్నది తెలియట్లేదు. అంతకంటే పెద్దగా అయితే తెలుగులో ఇంకా పదాలు ఏమైనా ఉంటే రచయితల దగ్గర నుంచి తెలుసుకొని ప్రిపేర్డ్గా ఉంటాను నెక్స్ట్ టైంకి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ and in-laws, without their support we couldn't be staying here. వాళ్ళు లేకుండా, అమ్మ నాన్న అత్తయ్య మామయ్య లేకుండా మేము ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. ఏది చేస్తామన్నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఆపలేదు. ఇప్పటి వరకు అదే సపోర్ట్, అదే ఏ రాత్రికైనా, ఏ పగలైనా, ఏ టైంకైనా మేము ఇది చేస్తాము అంటే మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం, మేము వెనకాల మేము ఉన్నాము అన్న ధైర్యం ఇచ్చారు. అందుకే ఇంత ట్రై చేయగలిగాము, ఈరోజు ఇక్కడ ఉండగలిగాము. సో ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని నాకు తెలుసు, బట్ అందరి ముందు కూడా ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఆ హనుమంతుని కూడా కోరుకుంటున్నాను. సో దట్స్ ద ఫస్ట్ వన్ ఐ వాంటెడ్ టు టెల్. అండ్ లేటర్ ఆల్ టు ద టీమ్, స్టార్టింగ్ ఫ్రమ్ ప్రశాంత్, తేజ, అమృత అండ్ వినయ్ గారు ప్లేడ్ అ బిగ్ రోల్, వరలక్ష్మి గారు అండ్ సముద్రకని గారు అండ్ ఆల్ అదర్ సపోర్టింగ్ యాక్టర్స్. ప్రతి ఒక్కరి పేర్లు మాకు గుర్తున్నాయి, ప్రతి ఒక్కరిని మేము గుర్తుంచుకుంటాము. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎప్పుడూ మాకు గుర్తుంటుంది. అండ్ అదర్ దెన్ దట్ ప్రొడక్షన్ టీమ్, వెంకట్ జెట్టి, అశ్విన్ రెడ్డి, కుశాల్ రెడ్డి, వెంకట్ మంచి, వీళ్ళందరూ మాకు మా మంచి కోరి ఎవరైనా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారంటే వీళ్ళే. ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ 50 రోజులు అన్నది కోవిడ్ తర్వాత నిజంగా పెద్ద కలే. మేము కోవిడ్ వచ్చినప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ అలాంటి ఫంక్షన్స్, సక్సెస్ ఫంక్షన్స్ చూస్తామా అని మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేయక ముందు నుంచి అనుకుంటున్నాము. బట్ అది మన హనుమాన్తో ఇలా అవ్వడం వీఆర్ వెరీ వెరీ మచ్ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. ఇది పాసిబుల్ అవ్వడానికి అంత టఫ్ టైంలో కూడా, సంక్రాంతి లాంటి బిగ్ మూమెంట్లో ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే మాకు నమ్మి మాతో ఉండి ఈ మూవీని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తామని ముందుకొచ్చి చేశారో వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నైజాం నుంచి శశి గారికి, అందరి పేర్లు నాకు తెలీదు, తప్పు పట్టకండి, చాలా కొద్దిమంది పేర్లే తెలుసు. ఆంధ్ర నుంచి సురేష్ గారు, తులసిరెడ్డి గారు, ధీరజ్ గారు, బుచ్చిరెడ్డి గారు, శోభన్ గారు సీడెడ్ నుంచి, ప్రతి ఒక్కరూ మాకు ఫస్ట్ నుంచి సపోర్టివ్గా ఉండి మూవీ ఇంత బిగ్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేశారు. డిస్ట్రిబ్యూటర్స్ ఎంతవరకు అయితే హెల్ప్ చేశారో దాన్ని అంతకంటే ఎక్కువగా ఎగ్జిబిటర్స్ వాళ్ళ భుజాన వేసుకొని నడిపించారు. 50 days వరకు మూవీని నమ్మి, హనుమంతుని నమ్మి, ప్రతి థియేటర్ ఇంత సక్సెస్ఫుల్ రన్ ఇవ్వడానికి మీరు లేకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు. పేరున 150 మంది థియేటర్ల ఎగ్జిబిటర్స్కి
అండ్ ఎవరైతే 50 రోజులు కంటిన్యూ చేయలేకపోయినా కూడా సినిమాతో నడిచి సినిమా విజయాన్ని మాకు ఇంతగా అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా స్పెషల్ నోట్స్ మీ అందరికీ పంపిస్తాము ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నుంచి. ఎవరిని మర్చిపోము, ఎప్పుడూ మర్చిపోము. మీ ఆశీర్వాదాలు, మీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మాతో. అది ఎప్పటికీ మేము కోరుకునేది. నిరంజన్ అన్నట్టు ఇది మొదటి అడుగు ఇంత గట్టిగా పడింది. దానికి మీరందరూ ఇంత సహకారం అందించినందుకు అందరికీ కృతజ్ఞతలు. అండ్ రివాజ్ గారు, దుగ్గల్జీ, thank you so much for being here. Thank you so much for supporting from starting. Without your support, we couldn't make anything in Hindi. It would not be possible for us. Thank you so much. We are grateful for that. We are expecting every time it should be the same way. Thank you. ఎవరిని మర్చిపోలేదనే అనుకుంటున్నాను. ఎవరినైనా మర్చిపోతే ఇంటెన్షన్గా అయితే తప్పకుండా కాదు. ఇది ప్రతి ఒక్కరూ మేము మాతో కలిసి పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ఇలాగే మాతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎవ్రీడే క్లోజ్గా మాట్లాడి మర్చిపోతానడానికి కారణం జట్టి. సో నిన్న కూడా వీ వర్క్డ్ ఆల్మోస్ట్ 8 to 10 hours. I forgot his name. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ ఎవ్రీ క్రాఫ్ట్. సో మాకు ఏది కావాలన్నా ప్రశాంత్కి కానీ నాకు కానీ తేజకి కానీ ఎవ్రీ టైం అంటే ఓవర్సీస్ యూఎస్ ప్రమోషన్స్ అవ్వచ్చు, ఇంకోటి వచ్చి ఎవ్రీవేర్ హీఈస్ దేర్. సో నిన్న కూడా 10 hours వర్క్ చేసి ఐ ఫర్గాట్ యువర్ నేమ్. ఇద్దరు ఒకే దగ్గర ఉన్నాము, అయినా కానీ మర్చిపోయాను. సో థ్యాంక్ యూ. వీ విల్ కంటిన్యూ దిస్ రిలేషన్ ఫర్ నెక్స్ట్ 100 years, I would say. సో అండ్ ఐ ఫర్గట్ టు మెన్షన్ అవర్ డిఓపి శివేంద్ర గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మ్యూజిక్ డైరెక్టర్ చెప్పండి. థ్యాంక్ యూ. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిరంజన్ రెడ్డి గారు, చైతన్య గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారా లేదా? ఆల్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొంచెం సేపట్లో మళ్ళీ మిమ్మల్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తాం. బట్ అదనమాట సంగతి. ఆయన ఏమైనా మర్చిపోతే మొత్తం అన్ని కూడా చైతన్య గారు కవర్ చేసేశారు. బట్ ప్రస్తుతానికి మన హనుమాన్ సినిమాలో మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి క్యారెక్టర్, తేజ గారికి ఫ్రెండ్ రోల్లో నటించినటువంటి గెటప్ శ్రీను గారు ఎక్కడున్నారు? ప్లీజ్, కెమెరా వెనకాల దాక్కున్నారేంటి మీరు? గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ గెటప్ శ్రీను గారు. ఆయన పేరులో ఉన్నటువంటి గెటప్ మాకు సినిమాలో పర్ఫెక్ట్ గా కనిపించింది. And we are very, very happy to have you with us today in the historic 50 days celebrations. మరి మీ మాటల్లో మీ క్యారెక్టర్ గురించి, మీ జర్నీ గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి అన్నీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. దాదాపుగా 92 సంవత్సరాల సంక్రాంతి చారిత్రక విజయాన్ని అందించిన ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకి, అలాగే సినీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా హనుమాన్ యూనిట్ తరపున మీ అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్స్ అలాట్. అండ్ ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి గురించి. ఎందుకంటే కరెక్ట్ క్యారెక్టర్లు పడట్లేదు, ఎంత చేసినా రేక్నెస్ రావట్లేదు అన్న దాంట్లో ఒక చిన్న దీంట్లో ఉండేవాడిని. ఇప్పుడు అది జాంబీ రెడ్డితో ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి, ఒక బాడీ లాంగ్వేజ్, ఒక లుక్, టోటల్ అటైర్ మార్చి ఆ సినిమాలో ఒక స్లాంగ్ ఇవన్నీ క్రియేట్ చేసి నాకు కసిరెడ్డి అనే పేరు పెట్టి ఆ సినిమాతో నాకు నిజంగా చెప్పాలంటే ఒక వానమాలు నేర్పిన క్యారెక్టర్ అది. దాని తర్వాత మళ్ళీ హనుమాన్లో కాశీరెడ్డిని కాశీగా మార్చి దీంట్లో ఇంకొక అద్భుతమైన క్యారెక్టర్ క్రియేట్ చేశారు. సార్, వన్స్ అగైన్ కొన్ని సినిమాలు చేస్తే సినిమాలకి పేరు వస్తుంది, కానీ దాంట్లో చేసిన క్యారెక్టర్స్ కొన్ని సినిమాలు మాత్రం వస్తాయి. ఈ సినిమాతో పాటు దాంట్లో పనిచేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరికీ, అలాగే అందరి ఆర్టిస్టులకి ఈ సినిమాకి పేరు తెచ్చారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పటికీ మీకు రుణపడిపోయి ఉంటాను. అండ్ ఆయనతో చేయడం ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, మనకి తెలుసు అనుకుంది ఎంతో అనుకుని వస్తాం. వన్స్
కెమెరా ఆన్ చేసి యాక్షన్ చేసిన తర్వాత వన్ మోర్లు చెప్పే కొద్దీ మనం చాలా నేర్చుకోవాలి అని తెలుస్తుంది. ఎప్పుడు నిరంతర విద్యార్థిగా ఉండొచ్చు ఆయన సినిమాలో పనిచేస్తే. అలాంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీ దొరకడం చాలా చాలా సంతోషం. అండ్ అలాగే ఆయన నమ్మిన మా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారికి, చైతన్య మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆయన ఎప్పుడు లొకేషన్లో చెప్పేవాళ్ళు, ఒక ఏదైనా సీక్వెన్స్ ప్లాన్ చేసేటప్పుడు ఇదండి సెటప్ అని అంటే పక్కన వెంకట గారు పెరిగిపోతుంది 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 అంటే ప్రశాంత్ గారు పక్క పిలిచి మేము పెరిగిపోతుందని బాధలో ఉన్నామండి, ఆయన ఫోన్ చేస్తారు పర్లేదు మీరు కానివ్వండి, మీరు నమ్మారుగా కానివ్వండి అని చెప్పి చాలా సపోర్ట్ చేశారని చెప్పి ఆ మాటలు వినేవాడిని నేను లొకేషన్లో. అండ్ ఇద్దరి మధ్యలో ఆ నమ్మకం, ఆ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇలాంటి అద్భుతమైన చిత్రాలు మీరు తెలుగు ప్రేక్షకులకు అందించాలి, ఇండియా వైజ్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే నేను జాంబిరెడ్డి నుంచి తేజ గారితో వర్క్ చేస్తున్నాను, మా హీరో తేజ గారితో. అండ్ ఆయనలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక సినిమా లొకేషన్కి వెళ్ళి హ్యాపీగా మేకప్ వేసుకొని ఇచ్చిన సీన్ చెప్పేసి వచ్చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్కి వెళ్ళి ఉండిపోవచ్చు. బట్ డే 1 నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం సినిమా 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 పేల్చడం, సినిమా తినడం, సినిమాతో పడుకోవడం, ఇది తప్పించి ఇంక వేరే ధ్యాస లేదు, వేరే ఊసు ఉండదు ఆ మనిషికి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఎక్కువ పంక్చువాలిటీ ఎక్కువ, నేను తెగ ఫీల్ అయిపోయేవాడిని. లొకేషన్కి వెళ్ళి బాగా టైంకి వెళ్ళిపోతానని ఎక్కువ ఫీల్ అయ్యేవాడిని. నేను వెళ్ళేవారికి క్యారీవన్ ముందు కారు ఉంటుంది, లోపలే ఉంటాడు, ఒక హెయిర్ బ్లోవర్ సౌండ్ అనిపిస్తుంది, జజ్ అని వచ్చారేనా ఓకే అని చెప్పాను. కానీ లోపల పోయి సీన్ గారు సీన్ పేపర్ ఇచ్చారు ప్రశాంత్ సార్, మనం ఇది అనుకుందామండి, ప్రాక్టీస్ చేద్దాం, ఏమైనా కొత్త వస్తాయి అని చెప్దాం, ఆయన ఓకే అంటే చేద్దాం ఇలాగా. సో ప్రతిరోజు ఒక సీన్ ఇచ్చినప్పుడు దానికి ఎంత చేయాలి, ఎంత పెట్టాలి, దానికంటే ఎక్కువ పెట్టి ఎఫర్ట్స్ పెట్టి లాస్ట్కి ఈ సినిమాలో పవర్స్ వచ్చిన ప్రతిసారి ఆయన ఐ కలర్ మారుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ఒక ఐ లెన్స్ పెట్టేవాళ్ళు, ఆ లెన్స్ వల్ల ఆయన కన్ను ఆల్మోస్ట్ 70% డ్యామేజ్ అయింది. తొందరగా అది మీరు కోలుకోవాలి, ఆ హనుమంతుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ ముందు వరకు కూడా ఈ ప్రమోషన్స్ ఎలా చేద్దాం, ఆయన తరపు నుంచి ఆయన ఎంతవరకు ఏం చేయొచ్చు, ఎలాంటి ఇంటర్వ్యూ చేయొచ్చు, ఎలాంటి కంటెంట్ చేయొచ్చు, ఇవన్నీ ఇంత మనసు పెట్టి ఇంత సినిమా మీద ఇంత ధ్యాస పెట్టడం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అండ్ నిజంగానే అలాంటి హీరోలు దొరకడం రాబోయే కాలంలో మీరు ఎవరైతే డైరెక్టర్లతో పనిచేస్తున్నారో వాళ్ళకి నిజంగా చాలా చాలా ప్లస్ అండి, అదృష్టం కూడా. సో మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ప్రతి సినిమాకి ఇలాగే పనిచేయాలి. అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన మా శివన్న డిఓపి, ఆయన ఎలా అంటే చిన్నపిల్లలకి ఇంజెక్షన్ ఇస్తారు కదండి, అలాగా ఇలా ఇచ్చి అలా తీసేస్తారు. అసలు షార్ట్ పెట్టారా ఏం చేశారో తెలియదు ఆయన. సో ఇయర్ మొత్తం ఆయనే బ్లాక్ బస్టర్లు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్స్, నాకు తుంగభద్ర నుంచి పరిచయమైన హరిగౌర గారు, ఆయన సాంగ్స్ కార్లో రిపీట్ మోడ్లో పెట్టుకుని వినేవాడిని, ఈయనతో మళ్ళీ ఎప్పుడు చేస్తానని అనుకునేవాడిని. ప్రశాంత్ వర్మ గారు మన సినిమాకి హరిగౌర గారా, అయ్యా మన వాళ్ళే అని చెప్పి, మన ఫ్యామిలీ అని చెప్పి చాలా ఆనందంగా ఉంది. అండ్ మళ్ళీ అప్పుడైతే ఏదైతే వైబ్స్తో మధ్యలో మనం జర్నీ బ్రేక్ అయ్యిందో, మళ్ళీ అలాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ వైబ్స్ మళ్ళీ ఈ సినిమాతో మొదలవడం చాలా చాలా సంతోషం. మా లిరిసిస్ట్ సింహ గారు, అలాగే కృష్ణ సౌరభ గారు ఒక మంచి సాంగ్ అందించారు దీనికి, అలాగే అనుదూప్ గారు. అండ్ నేను ఎప్పుడు ప్రశాంత్ గారు ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి ఒక శివుడి దర్శనం కోసం వెళ్తే నందీశ్వరుడు ఎలాగా ఒక ధ్వజస్తంభం దాటుకుని వెళ్తామో, అక్కడ నా సాయి గారు ఎప్పుడు కనిపించేవారు, మా ఎడిటర్ సాయిబాబు గారు అక్కడే ఉండేవాళ్ళు. అలాగే మా హరి గారు కూడా అక్కడే ఉండేవాళ్ళు. సో ఇంతమంది ఇది ఓన్ ఫ్యామిలీలా ఫీల్ అయ్యి, ఇది నా జాబ్, ఇది మా సినిమా అని ఫీల్ అవ్వబట్టి ఈ రోజున ఇంత పెద్ద విజయాన్ని పెద్ద ప్రేక్షకులందరూ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాకి హీరోయిన్గా పనిచేసిన అమృత అయ్యర్ గారు ప్రతిరోజు లొకేషన్లో చాలా జోగియల్గా, చాలా మన తెలుగుంట పక్కింటి అమ్మాయిలాగా చాలా జోగియల్గా ఉండేవాళ్ళు. అలాగే మన రాజేష్ శెట్టి గారు, అండ్ అలాగే సముద్రగని గారు, వీళ్ళందరూ కూడా చాలా చాలా, సముద్రగని గారితో నేను కాంబినేషన్ చేయలేదు, బట్ ఈ సినిమా పనిచేసిన ఆల్ వరలక్ష్మి సరత్కుమార్ గారు, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ మా సత్య నేను నా సీన్లకి ఎంత ఎంజాయ్ చేసాను తెలియదు కానండి, దానికి రెట్టింపు నేను ఎంజాయ్ చేసింది మా సత్య క్యారెక్టర్కి.
వాడిని చూస్తే నవ్వు నాకు. సత్య మిస్ యూరా, ఇక్కడ నువ్వు లేవు. మేబీ లాస్ట్ టైం తేజ గారు అన్నట్టు సక్సెస్ వచ్చింది, మనం అవసరం లేదని చెప్పి రాలేదేమో నువ్వు రిపీట్ చేశా. అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి కాస్ట్ అండ్ క్రూ టెక్నీషియన్స్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. నా స్టైల్లో చెప్పాలంటే ఇదే ఇదే అసలైన సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. వన్స్ అగైన్ మీకు కూడా మెనీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు నేను పిలబోయే వ్యక్తికి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఆల్రెడీ కన్నడ, తమిళ్ సినిమాలో ఆయన చేసినటువంటి వర్క్ అలాంటిది. తెలుగు సినిమాలో కూడా ఎంతో అద్భుతమైన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆయన ఎంచుకుంటూ వస్తున్నారు. అండ్ హనుమాన్లో చాలా స్పెషల్ క్యారెక్టర్లో మనందరి ముందుకి వచ్చేసి మనల్ని కనువిందు చేసినటువంటి వినయ్ రాయ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మరి హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్లో ఆయన జర్నీ గురించి, ఆయన హనుమాన్ ఎక్స్పీరియన్స్ గురించి ఇప్పుడు ఆయన మాటలోనే విందాం. ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. That's as much Telugu as I know for today. I'm sorry I can't make a big speech in Telugu, so kindly excuse me. When I first started this project, I spoke to Prashant on the phone, and Prashant told me the whole story in 2 minutes, and I just told Prashant, everything is fine, the story sounds great. I said, the only thing I'm worried about, Prashant, is the CG. So Prashant replies back saying, Vinay, I'm a national award winner in CG. I said, okay, I'm doing this movie, and I kept the phone down. And from that day, my journey with Prashant and his team started. And boy, oh boy, little did I know what a ride it was going to be. It was a great team. It was great memories. Teju, Amrita Iyer, Varalakshmi Garu, Get Up Srini Garu, Satya, Samudragani Garu, Nagi Garu, our art director, Lanka, costume designer, who I loved wearing those costumes. Thanks for the designs and the costumes, Prashant and Lanka. It was incredibly memorable. Neha, thank you so much for all the help that you gave while we did it. In my 18-year career, if I actually felt that there was a movie that reached perfection, this was it. Everyone did their job to perfection. The director, the hero, the heroine, the remaining cast, the sound, Harigaru, incredible sound. By the time I heard it on the trailer and in the opening, I mean, you took the movie to another level. God bless you. And we had a great feeling that this movie is going to do well, but I had no idea that it's going to touch this kind of success. And I want to thank the public, the distributors, and RKD Studios for all the work that you all did in Mumbai and North India. It really it meant a lot to us. And this is one of the biggest reasons that we actually love movies, and we do it for this, for the public. So thank you so much for having me. It was a pleasure working with all of you, and I look forward to working with you all in the future. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ మీ ప్రెజెన్స్ ఇక్కడ మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్. మరి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం మాట్లాడుతున్నాం అచీవ్మెంట్స్ ఆఫ్ హనుమాన్ గురించి. మరి చాలా విషయాలు అయితే నేను మాటలో చెప్పగలిగాను కానీ, బట్ విజువల్గా చూస్తే అది ఇంకా బాగుంటుంది కదా. మరి అచీవ్మెంట్స్ ఆఫ్ హనుమాన్ ఒక వీడియో మన ముందుకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మరింతగా ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ దట్ వీడియో ప్లీజ్? షేర్ వసూలు చేసి 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల సాధించింది మన హనుమాన్. ఆ జర్నీ చూస్తే నిజంగానే యాక్చువల్గా సినిమా కథ మీ ఇద్దరు కథ ఒకటి. నిజంగానే గెలిచారు. సో దట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ టు యు గైస్. సో ఐ థింక్ నిజంగానే ఒక హనుమాన్ ఎలా హనుమంతు ఉన్నాడు, ఇక్కడ వచ్చి ఒక తేజ ఉన్నాడు, ఒక ప్రశాంత్ ఉన్నాడు. అండ్ ఐ థింక్ దట్ హస్ గాట్ యు గైస్ టు ద బ్రిలియన్స్ ఆఫ్ దిస్ మూవీ. హనుమాన్ కలెక్షన్ మరొకటి రాబోయే ఈ సినిమా మరోసారి ఆడియన్స్ కి మీ అందరికీ కూడా నేను రుణం తీసుకోబోతున్నాను. జై హనుమాన్.
అచీవ్మెంట్స్ ఇంతటితో ఆగట్లేదు అండ్ ఈ జర్నీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి ఇంకా చాలా చాలా సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు అందరూ కూడా రెడీ అయిపోండి. మరి ఇన్ని అచీవ్మెంట్స్ ఇవాళ వచ్చాయి అంటే దీని వెనకాల చాలా మంది కష్టం ఉంది అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. మరి అవన్నిటినీ కూడా రికగ్నైజ్ చేస్తూ ఇవాళ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ టీంలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మొమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. సో టు ప్రెజెంట్ ద మొమెంటోస్ నౌ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు టు కమ్ అండ్ జాయిన్ us on the dais అండి. ఓకే, సో మొమెంటోస్ ప్రెజెంటేషన్ కంటే ముందు ఆర్కేడీ స్టూడియోస్ నుంచి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రివాజ్ దుగల్ అండ్ దుగల్జీని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఒకసారి గట్టిగా చప్పట్లతో. మన సినిమా ఇంత చక్కగా ఇండియా వైడ్గా ఇంత చక్కగా అందరి వరకు రీచ్ అయిందంటే ఇది వీళ్ళిద్దరికీ కూడా చాలా చాలా క్రెడిట్ ఇవ్వాలి. విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లెట్స్ వెల్కమ్ రివాజ్ దుగల్జీ అండ్ దుగల్జీ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. Thank you very much, Niranjan ji, Prashant ji, Teja ji, cast and crew of the film Hanuman. From the first day itself, we believe that this film will be the big hit because it has the blessings of Hanuman ji. Jai Shri Ram. Prashant Verma Cinematic Universe, Prime Show Entertainment is like an extended family to RKD Studios. We believe in a relationship and I believe that this relationship will continue forever. Thank you very much. Thank you so much. I go to Rivas. Good afternoon, everyone. I first worked with Prashant in Zombie Reddy, and while I was watching the film, when I saw the climax of the film, I called Prashant and said that like I was blown away with it, and whatever future projects you're doing, we will work together. No matter what projects we do, no matter whatever you're doing, I would want to work with you. And then he obviously mentioned Hanuman, and the entire concept sounded very, very unique, and the entire journey has been brilliant. And a lot of support from obviously the way Niranjan has backed this project has been brilliant. We always believed in Prashant's vision, and a special mention obviously to Teja, who acted like a natural actor on screen, brilliant every frame. I mean, and it's been a great journey, and I hope this continues, and it's like an extended family. The entire experience has been amazing. So thank you everyone, and special mention to obviously Venkat, who's been like a backbone of this entire project. So thank you everyone. Thank you, Andy. Thank you so much. థ్యాంక్ యూ రివాజ్ జీ, థ్యాంక్ యూ దుగల్ జీ ఫర్ జాయినింగ్ అస్. అండ్ నిరంజన్ రెడ్డి గారిని స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి ఈ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ మూవీ కోసం
కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి, కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మొమెంటోస్ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా గెటప్ శ్రీను గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ వీళ్ళ టాలెంట్కి, వీళ్ళ కాంట్రిబ్యూషన్కి ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూనే ఉండాలి. అండ్ నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ మొమెంటోని ప్రెజెంట్ చేస్తారు టు గెటప్ శ్రీను గారు. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించినటువంటి వినయ్ రాయ్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. విత్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మరి హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్ లో భాగంగా మన టాలెంట్ అందరినీ, మన కాస్ట్ అండ్ క్రూ అందరినీ కూడా మనం సత్కరించుకుంటున్నాం. Kindly excuse me, I forgot to mention a couple of names the last time. Our DOP Shiva Garu, Chudam. It was lovely working with you. I forgot to mention you the last time. This movie wouldn't have been possible without you. And Venki Garu was the backbone of this. Venkat Jetty, who was the backbone of this movie, who saw that no problems or none of the pressures of this movie ever came onto the act. And more importantly, I did get to speak a lot about Prashant. RKD Studios, you're right, you've got a gem in your hand. I heard his whole cinematic journey on day one. I believed in it. Most of my work came from all his inspiration. So God bless you all. I wish you all a really long journey ahead, filled with success and a lot of entertainment. God bless you guys. Thank you. And Niranjan Garu and Chaitanya Garu, thank you so much. It means a lot that you supported this project from day one. Believe me, as an artist, it takes a lot for a producer to absorb all those pressures and believe in such an incredible idea like Prashant has. So, thank you for everything. Thank you. Thank you. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర తంగాల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఎడిటర్ సాయిబాబు తలారి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈ సినిమా కోసం ఎంతో అద్భుతమైన ఫోటోగ్రఫీ చేసినటువంటి డిఓపి దాశరథి శివేంద్ర గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. మరి ప్రతి యాక్టర్ ఎంతో అద్భుతంగా కనిపించారు ఈ సినిమాలో. అంటే కాస్ట్యూమ్స్ డిజైనర్ లంకా సంతోషి గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. సో సంతోషి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నామండి. కళ్యాణ్ చక్రవర్తి గారి లిరిక్స్తో ప్రతి పాట వినసొంపుగా ఉండింది. అండ్ ప్రతి ఒక్కరు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. అనదర్ లిరిసిస్ట్ సింహ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సింహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అనదర్ లిరిసిస్ట్ ఫర్ హనుమాన్ ఫిల్మ్. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ సమకూర్చినటువంటి హరి గౌరా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
అలానే అనదర్ మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సింగర్ సాయి చరణ్ అండ్ సాహితీని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంత మంచి మ్యూజిక్ కి వాళ్ళ గాత్రంతో ప్రాణం పోసేటువంటి సింగర్స్ సాయి చరణ్ గారు అండ్ సాహితీ గారు. ఆనంద్ సినీ సర్వీసెస్ అవుట్డోర్ యూనిట్ నుంచి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఆనంద్ సినీ సర్వీసెస్ అవుట్డోర్ యూనిట్ నుంచి స్టేజ్ మీదకి వస్తున్నారు. సో వాళ్ళకి కూడా మొమెంటో ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నిరంజన్ రెడ్డి గారిని. సో ద హిస్టారిక్ 50-day సెలబ్రేషన్స్ ఆఫ్ హనుమాన్ కంటిన్యూస్. నెక్స్ట్ చైతన్య గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నామండి. క్రియేటివ్ డైరెక్టర్ స్నేహ సమీరా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్క్రిప్ట్స్ విల్ creative director Sneha Samira garu to join us on the dais please. Line producer Venkat garu కొంచెం గట్టిగా సౌండ్ రావాలేమో బహుశా. ఇదేం ఫ్యాన్ ఫాలోయింగ్ అండి వెంకట్ గారు. చెప్పమంటారా మైక్లో చైతన్య గారు? పెళ్లి కూతుర్ని కూడా ఇక్కడి నుంచే వెతుకుతున్నాం వెంకట్ గారికి అని చైతన్య గారు చెప్పమన్నారు. సో లైవ్లో చూస్తున్న ఎవరైనా ఉంటే ప్లీజ్ యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. మరి నెక్స్ట్ వాల్మీకి శ్రీనివాస్ గారు ప్రొడక్షన్ కంట్రోలర్ అండ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ రాజేష్ గారు ఫ్రమ్ ప్రొడక్షన్ అండ్ అకౌంట్స్ నుంచి హరిదాస్ గారు కూడా స్టేజ్ దగ్గరికి రావాలండి ప్లీజ్. వాల్మీకి శ్రీనివాస్ గారు ప్లీజ్ స్టేజ్ మీదకి రావాలండి. ఇప్పుడు మొమెంటోస్ ప్రెజెంట్ చేయడానికి డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ప్రశాంత్ వర్మ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నామండి. So today we are celebrating the historic 50-day celebrations of Hanuman. మరి యాక్షన్ కొరియోగ్రఫర్ నందు మాస్టర్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నామండి. నందు మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫర్. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సెస్ చూసాం ఈ సినిమాలో. మరి దానికి యాక్షన్ కొరియోగ్రఫర్ నందు మాస్టర్. శ్రీశైలం గారు అండ్ ప్రదీప్ పూడి గారు వర్క్ ఫ్లో విఎఫ్ఎక్స్ నుంచి చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఫర్ ద విఎఫ్ఎక్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హలో హ్యూ స్టూడియోస్ నుంచి రామరాజు గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నామండి.
అలానే డిటిఎం స్టూడియోస్ నుంచి కుషన్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ నెక్స్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ ఆల్ టుగెదర్ ఇక్కడ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. కో డైరెక్టర్ విజయ్ గారు, బాలాజీ గారు, మిలన్ కుమార్ గారు, చైతన్య గారు, శివ గారు, శైల గారు ఆల్ టుగెదర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ రమణ గారు వేదిక దగ్గరికి రావాలండి ప్లీజ్. రమణ గారు రెడీగా ఉండాలండి, స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్. అండ్ స్క్రిప్ట్స్ వెల్ టీమ్ ఆల్ టుగెదర్ సాయి కృష్ణ గారు, హరిన్మయ్ గారు అండ్ సుమంత్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే, సో ప్రశాంత్ వర్మ గారిని స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. నౌ వీఆర్ రిక్వెస్టింగ్ అవర్ సూపర్ హీరో తేజ సజ్జా గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు ప్రెజెంట్ ద మొమెంటోస్. హనుమాన్ స్టూడియో బాలాజీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. స్టూడియో పేరేమో హనుమాన్, పేరేమో బాలాజీ. హియర్ నిరంజన్ రెడ్డి గారిని స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఈ సినిమా ఇంత చక్కగా ప్రతి ఒక్కళ్ళు రిసీవ్ చేసుకున్నారంటే వెనకాల డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హనుమాన్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం అండి ప్లీజ్. తేజ గారు